Solve the equation x cube minus 7x square plus 14x minus 8 equal to 0 given that the roots are in GP. Roots are in GP. Sarena? So first of all, మనం ఏం చేయాలంటే given equation రాసుకోవాలి. రాసుకున్న తర్వాత comparing the above equation with a0 x cube plus a1 x square plus a2x plus a3 equal to 0. a0 value ఎంత 1, a1 value ఎంత minus 7, a2 ఎంత 14, a3 ఎంత minus 8. ఇవన్నీ రాసుకోవాలి. జీపీ అనగానే నీకు తెలుసు ఏమని, సమ్ ఆఫ్ రూట్స్ చేయకూడదు, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చేయాలి. అర్థమైందా? సో జీపీ ఉన్నప్పుడు రూట్స్ ఆర్ ఇన్ జీపీ అయితే రూట్స్ ఏం తీసుకోవాలి, ఆల్ఫా బై బీటా, ఆల్ఫా ఆల్ఫా ఇంటూ బీటా, అంతే, వేరేది ఏమీ లేదు, చేసుకుంటా వెళ్ళిపోవడమే. చూస్తేగా లెట్ ఆల్ఫా బై బీటా ఆల్ఫా ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా తెలుసు. అందులో నువ్వు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్లో మైనస్ a3/a0 అంటే 8/1 అంటే యూ విల్ గెట్ 8. అవునా? ఇక్కడ బీటా బీటా విల్ గెట్స్ క్యాన్సిల్ అవుట్, ఆల్ఫా క్యూబ్ వస్తుంది, ఆల్ఫా క్యూబ్ 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుందంటే 2 అవుతుంది. అవునా? నెక్స్ట్ ఏమవుతుంది సార్ అంటే, సిన్స్ ఆల్ఫా ఈజ్ వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్, ఆల్ఫా అంటే ఏమి, ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2తో మొత్తం ఈక్వేషన్ ఏం చేయాలి అంటే డివైడ్ చేయాలి. మొత్తం ఈక్వేషన్ ఏం చేయాలి, డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేయాలి, షార్ట్ కట్ డివిజన్ అంటారు. అర్థమవుతుందా? సో అలా చేయాలి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -7, ఎక్స్ కోఎఫిషియంట్ 14, ఆ తర్వాత కాన్స్టెంట్ -8 అన్నీ రాసుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2తో డివైడ్ చేయాలి. ఫస్ట్లో 0 పెట్టుకోవాలి. 1 + 0 మీన్స్ విల్ గెట్ 1. 1 × 2 అంటే ఎంత, 2 వస్తుంది. 7లో 2 పోతే -7లో 2 పోతే -5. -5 × 2 మీన్స్ -10. 14 - 10 మీన్స్ యూ విల్ గెట్ 4. అవునా? 14లో 10 పోతే ఎంత, 4. 4 2 జర్ ఎంత అవుతుంది అంటే 8 అవుతుంది. 4 2 జర్ ఎంత, 8. -8 + 8 అంటే మనకి ఎంత వస్తుంది, 0 వస్తుంది. అవునా? నెక్స్ట్ ఏం రాసుకోవాలి అంటే రెడ్యూస్డ్ ఈక్వేషన్. రెడ్యూస్డ్ ఈక్వేషన్ అంటే ఇంతకుముందు క్యూబిక్ ఈక్వేషన్, రెడ్యూస్డ్ అంటే ఒక పవర్ తగ్గిపోతుంది. x² - 5x + 4 = 0. సో ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేస్తే 4x² వస్తుంది. 2 ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఎట్లా అంటే -4x - x. అవునా? సో ఆన్సర్ ఎంత అంటే x = 4 ఒకటి, x = 1 ఒకటి. ఎక్స్కి 2 వాల్యూస్ వస్తాయి. ఆల్రెడీ ఒక వాల్యూ వచ్చేసింది ఎక్స్కి, x = 2. సో 1, 2, 4 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. అంతే. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ వెన్ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ అన్నమాట. ఇదే క్వశ్చన్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటే రూట్స్ ఏం తీసుకోవాలి, ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ఆల్ఫా ప్లస్ బీటా. సమ్ ఆఫ్ రూట్స్ తీసుకోవాలా, -a1/a0 చేసుకోవాలా, లాస్ట్లో. అర్థమైందా? సో ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏపీలో చెప్పాను, ఇప్పుడు జేపీలో 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి అడుగుతున్నాను. లాస్ట్ క్వశ్చన్ అడిగితే రాయండి, లేకపోతే లేదు. ఇది ఎట్లా అంటే ఫైనల్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది వేరే రకంగా చేయొచ్చు, కానీ నేను వేరే రకంగా చేస్తే చాలా లెంతీ అయిపోతుంది. సో ఇది షార్ట్ కట్ మెథడ్. ఇది మనం చేసిన మెథడ్ కాదు, నారాయణ లిస్ట్లో ఉన్న మెథడ్. నేను అదే ఫాలో అవుతున్నాను. ముందు నేను వేరే రకంగా చేసేవాడిని. సో చూడండి, సాల్వ్ ద ఈక్వేషన్ గివెన్ దట్ దే హ్యావ్ మల్టిపుల్ రూట్స్. దే హ్యావ్ అంటే ద ఈక్వేషన్ ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ రూట్స్. అంటే ఎన్ని రూట్స్ ఉంటాయి, పవర్ 4 అంటే 4 రూట్స్. అందులో ఒకటి 2 సార్లు రిపీట్ అవ్వచ్చు, 3 సార్లు రిపీట్ అవ్వచ్చు, లేదా 4 సార్లు రిపీట్ అవ్వచ్చు. 4 సార్లు అయితే రిపీట్ అవ్వదు, అయితే 2 టైమ్స్ అన్నా లేకపోతే 3 టైమ్స్ అన్నా. ఇది ఏ మెథడ్ ద్వారా చేద్దాం సార్, ఈ క్వశ్చన్ ఏం మార్చదు, ఇట్లే అడిగేస్తాడు. సో f(x) ఏం రాసుకోవాలంటే 0 వదిలేసి మిగతా అంతా f(x)గా రాసుకోవాలి. ఫస్ట్ f'(x) కనుక్కోవాలి. 1 టైం డిఫరెన్షియేట్ చెయ్యి. ఎంత 1 టైం డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది, 4x³ -18x² 26x -24. 36 ఏమైపోయింది, 0 అయిపోయింది. ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయి. ఇదేమిది, f'(x), కొంతమంది f'(x) అంటారు. f'(x) ఎంత చెప్పున్నాను, చెప్పు. 12x², 36x + 26. ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే లాస్ట్ టర్మ్ వెళ్ళిపోతుంది. ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే కానీ మనం 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తాం. అవునా? సో విల్ ఫైండ్ f'(x), f'(x). దెన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఏదో ఒక నంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ నంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది కనుక్కోవాలి. అంటే +1 కానీ -1 కానీ, +2 కానీ -2 కానీ, +3 కానీ -3 కానీ సబ్స్టిట్యూట్ చేయి. ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయి, 0 రాదు. 1 అంటే ఏమి, x ప్లేస్లో 1 పెట్టాలా. 1/4 అంటే ఎంత, 1 -6
ప్లస్ 13 మైనస్ 24 ప్లస్ 36 ఖచ్చితంగా అయితే 0 రాదు. నెక్స్ట్ -1 హోల్ పవర్ 4 అంటే 1. నెక్స్ట్ ఎంత వస్తుంది? ప్లస్ 6. నెక్స్ట్ ఎంత వస్తుంది? ప్లస్ 13 వస్తుంది. ఎందుకంటే x² అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అయిపోతుంది. -24 అంటే ప్లస్ 24. ఇది ఖచ్చితంగా 0 అవ్వదు, అంతా ప్లస్ అయిపోయింది. అదేవిధంగా 2కి చెక్ చేయి, -2కి చెక్ చేయి. నెక్స్ట్ 3కి 0 అయిపోతుంది. ఎలా అంటే చూడు, 3 పవర్ 4 -6 ఇంటూ 3³ ప్లస్ 13 ఇంటూ 3² 13 ఇంటూ 3² సారీ పైన రాసుకోండి, -24 ఇంటూ 3 ప్లస్ 36. అవునా? 3 పవర్ 4 అంటే 3² అంటే 9 9 9 జార్ 81. అవునా? 3³ ఎంత అవుతుంది? 3 3 జార్ 9 9 3 జార్ 27 27 6 జార్ ఎంత అంటే కింద ఇక్కడ ఉంది. హలో నమస్తే చెప్పండి. ఓకే మీరా? ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ అబ్బాయి. ఓకే, నేను క్లాస్లో ఉన్నాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తానండి, ఒక 10 నిమిషాలు నేను ఫోన్ చేస్తాను. ఓకే రండి. సో ఇక్కడ 13 ఇంటూ 9 3² మీన్స్ 9 13 ఇంటూ 9 అంటే 117 24 3 జార్ ఎంత అంటే 72 ప్లస్ 36. ఇప్పుడు ఇవంతా నువ్వు యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 0 వస్తుంది. డెఫినెట్లీ విల్ గెట్ 0. సో 3 అనేది ఒక రూట్ అవుతుంది, ఒకటి రూట్ అవుతుంది. అదే 3 తీసుకుపోయి f' లో పెట్టు, 0 వచ్చింది అంటే 2 సార్లు రిపీట్ అవుతుంది 3. f" లో పెట్టు, అప్పుడు కూడా 0 వస్తే 3 సార్లు రిపీట్ అవుతుంది, కానీ 0 రాదు. f" లో 0 రాదు. 26 వచ్చింది అంటే రూట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 2 times. సో 2 రూట్స్ తెలిసిపోయినాయి. ఇంకా 2 రూట్స్ ఎట్లా కనుక్కోవచ్చు సార్ అంటే డివైడ్ చేయి 2 times, అంతే కదా. x = 3తో x = 3తో షార్ట్ కట్ డివిజన్ 2 సార్లు చేయగలవు. ఎందుకు సార్ 2 సార్లు అంటే 2 సార్లు రిపీట్. ఒకవేళ ఇది కూడా 0 వచ్చింది అంటే ఒకసారి డివైడ్ చేస్తే అర్థమవుతుందా లేదా? సో అయిపోయా, x = 3తో నువ్వు డివైడ్ చేస్తావు. ఇవన్నీ కోఎఫిషియంట్స్, నీకు ఇవన్నీ ఈక్వేషన్ బై క్వాడ్రాటిక్. మళ్ళీ ఇంకోసారి 3తో సార్, ఏ 3తో సార్? 2 3లే, ఏ 3తో సార్ అంటే ఒకవేళ ఒకటి -3 ఇంకోటి +3 వచ్చింటే ఏ 3తో ఎట్లయినా చేసుకోవచ్చు, సరేనా? తర్వాత లాస్ట్లో వచ్చిండేది నీ ఆన్సర్. లాస్ట్లో ఏమొచ్చిందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకంటే 2 పవర్స్ 0 అయిపోయినాయి కాబట్టి x² + 0x + 4 = 0, x² -4 x బాబు √4 అంటే ప్రతి ఒక్కడు చెప్తాడు +or-2. రూట్ -4 అంటే నో రిఫర్, +or-2i +or-2i. సో x +or-2i. సో మొత్తం ఎన్ని రూట్స్ ఉన్నాయంటే 4 రూట్స్, +2i -2i +3 +3. చాలా మంది ఈ క్వశ్చన్ ఏం చేస్తారంటే ఇది వచ్చేసి ఇది సార్ ఏమి అదే దాన్ని ఏమో అంటారు చూడు, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 క్లాస్ 2. ఎలా అవుతుంది రెసిప్రోకల్? ఇది 1 ఇక్కడ 36 ఇక్కడ -6 -24 13. ఖచ్చితంగా రెసిప్రోకల్ ఈక్వేషన్. అర్థమవుతుందా లేదా?